మన ఇంట్లో వాడే కిచెన్ సామాన్ల వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి. ఈరోజు మన వీడియోస్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఎవరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఎందుకంటే ఈ మధ్య వీటి వల్ల క్యాన్సర్లు వస్తున్నాయంటండి. వీటి వల్ల మన ఇంట్లో వాడే కిచెన్ సామాన్ల వల్ల క్యాన్సర్లు వస్తున్నాయంట. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదండి. ఎక్కడ పట్టిన డాక్టర్లు ఇవే మాటలు చెప్తున్నారు. ఎంత నీట్గా ఉంచుకున్నా కానీ, ఎంత క్లీన్గా ఉంచుకున్నా కానీ వీటి వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి అంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదండి. మనం జస్ట్ 1 వీకే వాడాలంటండి దీన్ని. ఇదేమో డైలీ వాడేది మనం, ఇదేమో కొత్తది తెచ్చానండి నేను. ఆ మాటలు చెప్తుంటే డాక్టర్లు మనకే భయం వేస్తుందండి. ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా మనకు అసలు అర్థం కావట్లేదు. సో ఇవేమో మనం డైలీ వాడతాం కదా, ఇట్లా నానబెడతాం కదండి, ఇది రాంగ్ అంటండి. ఇలా నానబెట్టకూడదంట. సరే ఇదైతే 1 వీక్ కన్నా ఎక్కువ అస్సలే వాడకూడదండి. ఇప్పుడు మనం డైలీ ఇట్లా వాడతాం కదా, సోప్ ఇలా పెట్టుకొని వాడతాం. ఇంక ఇందులోనే పడేసి మనం నీళ్ళు వంచేసి అక్కడ పెడతాం కదా, చాలా అంటే చాలా డేంజర్ అంటండి. ఇలా అస్సలు వాడకూడదంట. సో ఇది కూడా అసలు మెయిన్ ఇంపార్టెంట్ వీడియో ఇదేనండి. ఇదైతే 1 వీక్ కన్నా ఎక్కువ వాడకూడదంట. సరే వాడినా కానీ చాలా నీట్గా ఉంచుకోవాలండి. ఇవి మాత్రం అస్సలే వాడకూడదంటండి. నేను చెప్తుంటే నాకైతే భలే భయం వేసిందండి. నేను ఇది 20 డేస్ అయిందండి ఇందులో పెట్టేసి కొత్తది. చూడండి, అయినా కానీ ఇప్పుడు కూడా అట్లనే ఉంది. సబ్బు పెట్టాం కదా, ఇలా పెట్టేస్తే చాలా అంటే చాలా డేంజర్ అంటండి. పోతే పోయినాయి 10 రూపాయలే కదండి అనుకుని చాలామంది 10 రూపాయలు మాకు కూడా ఎక్కువ అనుకుంటారు. బట్ మనకి ఆరోగ్యం కన్నా ఏది ఎక్కువ కాదు కదండి. సో జాగ్రత్తగా ఉండాలి, బట్ ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డైలీ మనం కుకింగ్ చేసుకొని వంట చేసుకొని గిన్నెలన్నీ కడిగేసి అక్కడే పెడతాం కదా, ఆ గిన్నెలు కూడా నీట్గా ఉంటాయి, మనకు తెలుసు నీట్గానే ఉంటాయి. బట్ వీటి వల్ల కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలంటండి. ఇవి వాడితే 1 వీకే వాడాలంటండి. ఒక్కొక్కటి 1 వీకే వాడాలంట. మరి ఒక్కొక్కటి 1 వీక్ అంటే ఎలానో ఏమోనండి, కానీ డాక్టర్లు చెప్తున్నారు కదా ఖచ్చితంగా వాడాల్సిందే అండి. నేనైతే నిన్న అందుకే కట్ట తీసుకొచ్చానండి. ఇట్లా కొత్తవి 1 వీక్కి ఒకటి మార్చాలంటండి. సో నేనైతే చెప్తున్నాను, నాకైతే తెలిసింది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇవి పైన పెట్టుకోవాలా. చాలామంది పిల్లలు వీటితో ఆడుకుంటూ సబ్బు ఉంటుంది కదా నోట్లో కూడా పెట్టుకుంటారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా కూడా ఉండాలి. ఎందుకంటే సబ్బు నోట్లోకి పోతుంది కదా, కొంచెం ఇన్ఫెక్షన్ లాగా కూడా వస్తాయి. ఎందుకంటే ఇవి మన గిన్నెలు కడిగే సోపులు కదండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పక్కకి వేరే గదిలోకి వెళ్ళినా కానీ పిల్లలు కుర్చీ ఎక్కి తీసుకుంటారు కదా, సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేనైతే ఇన్ఫర్మేషన్ నాకు ఈ మధ్య తెలిసిందండి. ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకున్నా, ఈరోజు కుదిరింది, ఈరోజు చేశాను. నాకు తెలిసిన కాంచి నేను మాత్రం ఇవి కొత్తయే వాడుతున్నానండి. ఇది 10 డేస్ అయింది కాబట్టి పెట్టి, అందుకే కొంచెం కొత్తగా ఉంది. ఇవి కూడా కొత్తే కదా మీకు చూపిద్దామని తీసుకొచ్చా. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి, నేను ముందే చెప్తున్నాను. ఏముందండి, ఇది 10 రూపీస్కో ఒక్కొక్కటి వస్తుందేమో అండి. ఒక 50 రూపాయలకి తెచ్చేసుకుంటే మనకు నెల వస్తాయండి. 50 రూపాయలు ఏముందండి, మన ఆరోగ్యం చాలా ముఖ్యం కదా. వీటి వల్ల క్యాన్సర్లు వస్తాయంటే అసలు మాట్లాడండి చెప్పండి. ఇట్లా క్యాన్సర్లు వస్తే ఎలా చెప్పండి. అందుకే మన సేఫ్టీ మనం ఉండాలి. వచ్చినా రాకపోయినా మనకు తెలిసినవి కొన్ని మనం కూడా నేర్చుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. నాకైతే తెలిసింది నేను చెప్తున్నాను. చాలా మంచి ఉపయోగపడే వీడియో అండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీటి వల్ల అసలు ఇబ్బంది అవుతుందంటే ఎలా చెప్పండి. ఇవి కూడా ఎక్కువ వాడకండి. నాకు తెలిసి ఇట్లా మూత పెట్టుకొని ఇదేం చేయాలంటే గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత వేరే గిన్నెలో పక్కన పెట్టేసుకొని ఇది ఇట్లా మూత పెట్టేసుకుంటే ఇంకా మంచిదండి. వాడేటప్పుడు మళ్ళీ దీంట్లో పెట్టుకొని వాడుకోవచ్చు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇందులో పెట్టేసుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ ఒకటి ఇచ్చారండి నేను కొత్తది, అది కూడా తీసాను అనుకుంటా. ఇదైతే నేను ఇంకా ఓపెన్ చేయలేదండి, ఓపెన్ చేస్తా. రావట్లేదు, అది దాంతో తీస్తే కానీ వస్తుందేమో. చాలా జాగ్రత్తగా ఉండాలండి చెప్తున్నాను. మీకైతే నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నాను. వీటి వల్ల నాకైతే ఫస్ట్ షాక్ అయ్యానండి నేనైతే. కానీ మన హెల్త్ చాలా ముఖ్యం కదండి. ఇంట్లో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే అందరికీ ఉపయోగపడే వీడియో అండి. నేను చెప్పేది అబద్ధం అనుకుంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో డాక్టర్లు చెప్తున్నారు కదా చూసేయండి, అప్పుడైనా మీకు నమ్మకం వస్తుంది. ఏమేందులే వీడియో చెప్తుందిలే అనుకోదు, కానీ డాక్టర్లు చెప్పినాకే నేను ఇది చేస్తున్నానండి. మన కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటేనే కదండి. గిన్నెలన్నీ కడిగేటప్పుడు కూడా మనం రోజు తినే ఫుడ్ కాబట్టి రోజుకి 1-4 సార్లు గిన్నెలు కడుగుతాం కాబట్టి, సో చాలా జాగ్రత్తగా ఉండాలని. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.